పట్టణంకి కామార్తి నాగేశప్ప గారిని పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో చేనేతలు అధిక సంఖ్యాబలంలో ఉన్నందుకు గాను అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కామార్తి నాగేశప్ప గారిని నియమించడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే మన రేణుకమ్మ గారు నియమించినటువంటి ఈ బాధ్యతలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేసేదానికి అన్ని వేళలా మేము కూడా సహకరిస్తూ, అలాగే నాగేశప్ప గారు కూడా అన్ని రకాలుగా ముందుకు పోయేదానికి అవకాశం కలిగినందుకు సంతోషపడుతున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన ఎమ్మిగనూరు పట్టణంలో చేనేతలకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేతన్న నేస్తం ద్వారా 1,25,000 లబ్ధి చేకూరడం జరిగింది గత ప్రభుత్వంలో. కాబట్టి మా చేనేతల్ని గుర్తించి మా బీసీలుగా బుట్టారేణుకమ్మ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఓడిపోవడం జరగడం చాలా బాధాతగ్గ విషయం. కానీ మాకు ఇంకా అవకాశం ఉన్నాయి. ఇంకా బలంగా పనిచేసి ముందు మేడం గారిని ఖచ్చితంగా 2029లో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మరింత కృషి చేస్తాం. ఈ అవకాశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం, పట్టణ అధ్యక్షుడిగా మన కామార్తి నాగేశప్ప గారిని పార్టీ ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు, అలాగే 2 సార్లు కౌన్సిలర్గా అనుభవం ఉంది. 25 సంవత్సరాల పార్టీ అనుభవం కూడా ఆయనకు తోడుగా ఉంది. మేమంతా 34 వార్డులు మా టౌన్లో ఉన్నాయి. 34 వార్డులు ఆయనకు అండగా, ప్రజలు అండగా, నాయకులు కార్యకర్తలు అందరూ అండగా నిలిచి నాగేశప్ప గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి ఆయనకు బాధ్యత ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులు ఆయనకు సంబంధం. కాబట్టి 34 వార్డులను సమానంగా చూస్తూ మన ఎమ్మిగనూరు పట్టణానికి అయితేనేమి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో, పార్టీ డెవలప్మెంట్కి కూడా ఆయన కృషి చేయాలని, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలను, నాయకులను, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పార్టీకి ఎంతో కృషి చేయాలని, ఎలాంటి ఆటుపోట్లున్నా సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, మీపై మేము ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మేడం గారిని మీరంతా కష్టపడి కృషి చేసి 2029 ఎలక్షన్స్లో అఖండ మెజారిటీతో గెలిపించే పాత్రలో మీరు ముందుండాలని నాగేశప్ప గారికి సూచిస్తున్నాను. అలాగే చేనేత విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే చేనేత సామాజిక చాలా సేవా కార్యక్రమాలు కూడా నాగేశప్ప గారు స్వచ్ఛందంగా చేశారు. కానీ ఏ రోజు కూడా ఆయన సేవలను బయటికి తెలియజేయలేదు, మీడియాకి తెలియజేయలేదు. కాబట్టి సొసైటీలో మంచి పేరుగాంచిన వ్యక్తి నాగేశప్ప గారని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన సమర్థవంతంగా పార్టీ కృషి చేసి పార్టీని బలోపేతం చేస్తారని నమ్ముతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నా నమస్కారములు. మీడియా మిత్రులకు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు, కౌన్సిలర్లు, అలాగే పార్టీ కార్యకర్తలు, నా వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరికీ నా నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పట్టణంలో నన్ను గుర్తించి ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పట్టణానికి పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. అందుకు ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాను. తర్వాత మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుకమ్మ గారు నా మీద ఎంతో నమ్మకంతో ఎమ్మిగనూరు పట్టణానికి మీరైతే కొంత అనుభవస్తులు, వివాదరహితంగా ఉంటారు, మీరు అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని పోతారు అనేటువంటి నమ్మకంతో ఈ పట్టణ అధ్యక్షులకి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం
నాకు కల్పించినటువంటి మేడం ముట్టారి రేణుకమ్మ గారికి, అలాగే మన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ చిన్నకేశవరెడ్డి గారు, వారి యొక్క సహకారము ఇందులో చాలా ఉంది. వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ సభాపూర్వకంగా. మిగతా నాయకులు సహకరించినటువంటి ఎమ్మెనూరు మండల నాయకుడైనటువంటి బసిరెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ ప్రెసిడెంట్ అయినటువంటి రుద్రగౌడ్ అన్న గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ కేఎస్ రఘు గారికి, అలాగే మిత్రులు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి, మిత్రుడు శివ, మిగతా మన కౌన్సిల్ సభ్యులు, మిగతా పార్టీ కార్యకర్తలు, అంత కుటుంబ సభ్యులందరూ ఈరోజు నా మీద ఎంతో నమ్మకంతో వాళ్ళంతా నన్ను టౌన్ ప్రెసిడెంట్ చేయడానికి నాకు సహకారం అందించారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. ముఖ్యంగా మన మీద నాయకులు పెట్టినటువంటి నమ్మకం ఏమంటే, బూత్ స్థాయి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి మాపై ఇది హోదా కాదు, బాధ్యత పెట్టారు. ఇటువంటి బాధ్యతలో నేను ప్రతి కార్యకర్తను, తర్వాత బూత్ కమిటీ నుంచి ప్రతి ఒక్క సహకారంతో, అలాగే ఇందులో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, వారి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ 2027లో అన్నా ఎలక్షన్ రాని, అలాగే 29లో రాని, ఎప్పుడైనా సరే, లేకపోతే 25లో 26లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా కానీ మన పార్టీ పూర్తిగా సిద్ధం అయ్యే రకంగా పట్టణంలో తయారు చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నాను. ఈ సంకల్పం సాధించడానికి మిత్రులందరి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నాను.